ఒక 87% బానే చదివేదాన్నిలేండి. మంచి స్టూడెంట్‌ని. ఒక 87%తో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇంటికి దగ్గరలో ఎందుకంటే నాకు హైదరాబాద్ కొత్త. ఏం తెలీదు. హైదరాబాద్‌లో ఏ ఏరియా తెలీదు. ఎక్సెప్ట్ మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. మనం ఎంత పంక్చువల్ అంటే 9కి క్లాస్ అంటే 8:30కే ఎళ్లి కూర్చునేదాన్ననమాట ఆ క్లాస్‌లో. చెప్పాలంటే నాకు కోడింగ్ అంటే చాలా చిరాకు. అసలు రాదు. ఎవరు అడిగినా నేను సిగ్గు లేకుండా చెప్పేస్తా. నాకు కోడింగ్ రాదు. నాకు నచ్చదు అని చెప్పేస్తా. మనం ఏదో పెద్ద ఇరగదీసేసే స్టూడెంట్స్ లాగా మళ్ళీ ఫస్ట్ రోలో, ఫస్ట్ బెంచ్‌లో, ఫస్ట్ చైర్‌లో కూర్చునేదాన్ననమాట. అక్కడ చాలా మందొచ్చారు. ఫస్ట్ టైమ్ అనమాట నాకు ఆ ఎక్స్‌పీరియన్స్. చాలా వచ్చారు. అప్పుడు అనిపించింది అయ్యో! జాబ్ లేని వాళ్ళు ఇంతమందున్నారా అని చెప్పేసి నాకప్పుడు అనిపించిందనమాట. కదా! ఆ 9 మెంబర్స్‌లో నేనొక్కదాన్నే సెలెక్ట్ అయ్యా. వాళ్ళేమో వెళ్ళిపోయారు. నాకేం తెలీదు. ట్రస్ట్ మీ నాకసల ఆటో ఎక్కడి నుండి ఎక్కడికి మాట్లాడుకోవాలో కూడా తెలీదు. ఇంటికెలా ఎళ్ళాలో కూడా తెలీదు నాకు. జుబ్లీ హిల్స్‌లో ఒక్కదాన్నే ఉన్నాననమాట. సో అండ్ సో డేట్ నుండి మీరు ఆఫీస్‌కి రావచ్చు. మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి చెప్పేసారనమాట. జాబ్. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే నా ఫస్ట్ ఐటీ జాబ్ కోడింగ్ కాదు. కోడింగ్ కాదు. నాన్ కోడింగ్. అసలు నాకు మించిన హ్యాపీయెస్ట్ పర్సన్ లేరు. సింక్ అవ్వడం ఏంటి అసలు మైండ్ బ్లోన్ అనమాట. అసలు ఇట్లా జీన్స్ ఏసుకున్నావేంటి? నీకు నచ్చినప్పుడు నువ్వు సంపాదించుకునేటప్పుడు ఏసుకో. అలా అంతా కుదరదు. నువ్వు ఉద్యోగం చేసుకునేటప్పుడు అనుకున్నాను. వచ్చింది. టైం వచ్చింది. హలో అండి. అందరూ బాగున్నారా? కొత్తగా వీడియో చూస్తున్నారా? అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రియ. మన ఛానల్‌ని ఒకసారి చెక్‌ఔట్ చేసి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన వీడియోలోకి వెళ్ళిపోదామా? బ్యాక్ ఇన్ 2018లో నా గ్రాడ్యుయేషన్ అనేది అయిందనమాట. అయితే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మిడిల్ క్లాస్ అమ్మాయిలకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? ఏదో పెళ్ళి, లేకపోతే హైయర్ స్టడీస్, లేకపోతే ఏదైనా జాబ్. నా ముందులున్నది రెండే 2 ఆప్షన్స్ అనమాట. ఏదో నువ్వు పెళ్లి చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపో, లేకపోతే హైదరాబాద్ వెళ్ళి బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటూ కోచింగ్ తీసుకో. దాని తర్వాత సంగతి తర్వాత, ముందైతే కోచింగ్ తీసుకో. నేనైతే అప్పుడు నా మనసుకు అనిపించింది ఏంటంటే పెళ్లి ఏమొద్దు, ఫస్ట్ అయితే కోచింగ్ అదేదో చూద్దాము, హైదరాబాద్ అయితే వెళ్దాము. అప్పట్లో నాకైతే హైదరాబాద్ వెళ్ళడం ఇష్టం లేదు. అయినా కష్టపడి హైదరాబాద్ వెళ్ళాననమాట ఎలాగోలాగా. అన్నీ సర్దుకొని ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయాననమాట. అప్పుడేమైందంటే అక్కడ నేను మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ననమాట. అక్కడ ఒక 10 డేస్ అట్లా టైమ్ పాస్ చేసి యాక్చువల్‌గా మేలో నా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్‌గా ఒక 87% బానే చదివేదాన్నిలేండి. మంచి స్టూడెంట్‌ని. ఒక 87%తో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన 2 మంత్స్‌కి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాననమాట. వెళ్ళిపోయి ఒక 10 డేస్ అక్కడున్నాను. 10 డేస్ అక్కడ ఉండడం అంటే ఊరికే టైమ్ పాస్ అట్లా చేశాను. తర్వాత ఒక వీకెండ్ రోజు నేను మా బాబాయ్ వెళ్ళి, అంటే మా ఏరియాకి కేపీహెచ్‌పీ దగ్గరనమాట. అయితే కేపీహెచ్‌పీలో ఎక్కడెక్కడ మంచి కోచింగ్ సెంటర్స్ ఏమన్నా ఉంటాయా? దగ్గరలో, ఇంటికి దగ్గరలో. ఎందుకంటే నాకు హైదరాబాద్ కొత్త. ఏం తెలీదు. హైదరాబాద్‌లో ఏ ఏరియా తెలీదు. ఎక్సెప్ట్ మా బాబాయ్ వాళ్ళ ఇల్లు తప్ప ఏం తెలీదు. సో, దగ్గరలో ఏమన్నా చూసుకుందాం అని చెప్పి మేము హంటింగ్ స్టార్ట్ చేసామనమాట కోచింగ్ క్లాసెస్‌వి. చూసి ఒకరోజు ఒకటి నచ్చింది. మా ఇంటికి దగ్గరలోనే ఒకటి నచ్చిందనమాట. సో, అక్కడ ఫీజ్ అంతా కనుక్కొని ఫీజ్ పే చేసేసి సో అండ్ సో డేట్స్ నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పారు. నేను కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాననమాట. మనం ఎంత పంక్చువల్ అంటే 9కి క్లాస్ అంటే 8:30కే ఎళ్లి కూర్చునేదాన్ననమాట ఆ క్లాస్‌లో. అప్పటికి నాకసల ఆహ్, కంప్యూటర్ లాంగ్వేజెస్ అంటేనే నచ్చవు. యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు కోడింగ్ అంటే చాలా చిరాకు. అసలు రాదు. ఎవరు అడిగినా నేను సిగ్గు లేకుండా చెప్పేస్తా. నాకు కోడింగ్ రాదు. నాకు నచ్చదు అని చెప్పేస్తా. కానీ ఇంట్లో వాళ్ళని బాధపెట్టడం ఇష్టం లేక కష్టపడి అట్లానే వెళ్ళేదాన్ని. ఒక 3 మంత్స్ కోచింగ్ అనమాట అది. జావా కోచింగ్. మనం ఏదో పెద్ద ఇరగదీసేసే స్టూడెంట్స్ లాగా మళ్ళీ ఫస్ట్ రోలో, ఫస్ట్ బెంచ్‌లో, ఫస్ట్ చైర్‌లో కూర్చునేదాన్ననమాట. అలాగా కష్టంగా ఉన్నా కూడా అట్లాగే ఒక్కొక్క గంట నాకు ఒక్కొక్క సంవత్సరంలా గడిచేదనమాట. అయినా కష్టంగా ఉన్నా కూడా అట్లానే ఎళ్ళేదాన్ని. ఎళ్లి అట్లట్లా ఉండేదాన్ని. అక్కడ నాకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయమయ్యారు అనమాట. వాళ్ళ పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ సీత, గీత అనుకుందాం. అయితే వాళ్ళ ఫ్రెండ్ పరిచయమయ్యారనమాట. పరిచయమైంది. అలాగే ఎళ్ళాను. ఒక 2 మంత్స్ అట్లాగా. ఇంకొక 15 డేస్‌లో క్లాసెస్ అయిపోతాయి నాకు. క్లాసెస్ అయిపోతే ఎగ్జామ్ పెడతారు. సో, ఈ 15 డేస్ ముందు ఈ సీత, గీత క్లాస్‌లో ఒకరోజు డిస్కస్ చేసుకుంటున్నారనమాట. ఏమని, రేపు ఇట్లాగా సో అండ్ సో కంపెనీ వాళ్ళది జూబ్లీ హిల్స్‌లో వాకిన్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్‌కి వాకిన్ జరుగుతుంది. రేపు ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటది. జామ్ సెషన్ ఉంటది. మేము వెళ్తున్నాం అది ఇది అని చెప్పి. నేను ఆ కాన్వర్జేషన్ విని ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారంటే చెప్పారు. ఇట్లా సో అండ్ సో కంపెనీలో వాకిన్స్ ఉన్నాయి. మేము వెళ్తున్నాము మా ఫ్రెండ్స్‌తో కలిసి. మా ఫ్రెండ్స్ చెప్పారు అని చెప్పేసి అన్నారు. నాకెందుకో ఇంట్రెస్టింగ్ అనిపించి ఒకసారి మనకు కూడా ఫ్యూచర్‌లో మనది అదే.
మనకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటది కదా! అని చెప్పి, సరే నేను వస్తానని చెప్పేసి చెప్పాననమాట. సరే ఓకే. మేము సో అండ్ సో టైమ్‌కి మేము ఇక్కడ నుండి బయలుదేరుతాము. నువ్వు ఆ టైం కల్లా ఇక్కడికొచ్చేసేయి. అందరం కలిసి అక్కడికెళ్దాము జూబ్లీ హిల్స్ దగ్గరికి అని చెప్పేసి అన్నారనమాట. ఓకే అని చెప్పాను. ఇంటికెళ్ళిన తర్వాత చెప్పాననమాట ఇంట్లో. మా నాయనమ్మకి, బాబాయికి వీళ్ళకి చెప్పాననమాట. చెప్తే దే వర్ లైక్, "ఎందుకు? కోచింగ్ ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది కదా! ఎందుకు మళ్ళీ సడెన్‌గా ఇంటర్వ్యూ అది ఇది" అని చెప్పి. లేదు, నేను పట్టుబట్టా అనమాట. నేను ఎళ్ళేది ఎట్లైనా ఎళ్తాను. ఫ్యూచర్‌లో నాకే కదా ఉపయోగపడేదని చెప్పేసి నేను అట్లాగే పట్టుబట్టి బయలుదేరిపోయాను. పొద్దున్నే రెడీ అయిపోయి ఎళ్ళిపోయాననమాట. సో, మేము ఒక దగ్గర అందరం కలిసి అక్కడి నుండి జూబ్లీ హిల్స్‌కి ఆటో మాట్లాడుకొని అందరం ఒకే ఆటోలో వెళ్ళామనమాట. దగ్గర దగ్గర ఒక 8, 9 మెంబర్స్ ఎళ్ళాము. అక్కడ చాలా మందొచ్చారు. ఫస్ట్ టైమ్ అనమాట నాకు ఆ ఎక్స్‌పీరియన్స్. చాలా మందున్నారు. ఆ వాకిన్‌కి చాలా మంది ఫ్రెషర్స్ వచ్చారు. అప్పుడు అనిపించింది, అయ్యో! జాబ్ లేని వాళ్ళు ఇంతమందున్నారా అని చెప్పేసి నాకప్పుడు అనిపించిందనమాట. అక్కడ చాలా మందున్నారు. కొంచెం భయమేసింది. భయమేసినా గూడా సర్లే ఫ్రెండ్స్ ఉన్నారు కదా! ఏముందిలే చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటదో, మనకు కూడా ఎక్స్‌పీరియన్స్ అవుతదా అని జెప్పేసి మేము సెలార్‌లో కూర్చున్నామనమాట. కూర్చున్నాము. అక్కడ ఎలా జరుగుతుందంటే ప్రాసెస్ ఒక 20 మెంబర్స్‌ని బ్యాచెస్ వైస్‌గా డివైడ్ చేసి వాళ్ళకి జామ్ సెషన్ జరుగుతుందనమాట. అక్కడ ప్రాసెస్ ఏంటి? మనమే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్ గురించి 1 మినిట్ ఫ్లూయెంట్‌గా మాట్లాడాలి ఇంగ్లీష్‌లో. మేమేం జేసాము, అట్లనే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కళ్ళు మా 9 మెంబర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఊరికే రివైజ్ చేసుకుంటున్నామనమాట. పాయింట్స్ ఎలా మాట్లాడుకోవాలి, ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలని జెప్పేసి రివైజ్ చేసుకుంటాం. కానీ నాకు మనసులో ఎక్కడో ఒక నెగెటివ్ థాట్ ఉందనమాట. ఏమని, ఎందుకు మనకి ఇయన్నీ అవసరమా? ఒక పక్కన క్లాస్ జరుగుతుంటే క్లాస్ ఎగ్గొట్టి మరీ వచ్చాము. అవసరమా మనకి ఇయన్నీ? ఎళ్ళిపోదాం, క్లాస్‌కెళ్ళిపోదాం. ఇంకా టైం ఉంది గదా! ఇప్పట్లో ఇది అయ్యేలా లేదు. మనం ఎళ్ళిపోదాం అని జెప్పేసి నాకు మనసులో అనిపిస్తుందనమాట. తర్వాత ఇంకో థాట్ ఏమనిపిస్తుంది, అబ్బా! ఇక్కడి దాకొచ్చాము అన్నీ కాదనుకోని ఫైట్ జేసి ఇక్కడి దాకొచ్చాము. ఏంటి అలా చేయొద్దు. ఏదో ఒకటి ట్రై చేసి ఎళ్దాం అని జెప్పేసి ఇంకోటి అనిపిస్తుందనమాట. ఈ థాట్స్ మధ్యలో ఈ ఈ థాట్స్ ఫైటింగ్ మధ్యలోనే మా బ్యాచ్‌ని పిలిచేసారు. మా 9 మెంబర్స్‌లో కూడా ఒక 5 మెంబర్స్ ఒక బ్యాచ్, ఒక 4 మెంబర్స్ ఒక బ్యాచ్ అనమాట. ఫస్ట్ ఆ 4 మెంబర్స్ బ్యాచ్‌లో వాళ్ళెళ్ళిపోయారు. వాళ్ళదయిపోయింది వచ్చేసారు. నెక్స్ట్ 5 మెంబర్స్ ఉన్నాం గదా! మేము. మా బ్యాచ్ ఎళ్ళిందనమాట పైకి. అయితే అక్కడేమైంది, అక్కడ ట్విస్ట్ అనమాట. ఏమైంది, ఆహ్, మేము సెలెక్ట్ చేసుకున్న టాపిక్ కాదు. వాళ్ళే ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ మీద మనం ఇంగ్లీష్‌లో మాట్లాడాలనమాట. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ నాకేంటంటే అంత ఫ్లూయెంట్ కాదు నేను ఇంగ్లీష్‌లో. నేను ఇంగ్లీష్ కంప్లీట్‌గా అర్థం చేసుకోగలను. ఎంత ఫాస్ట్‌గా మాట్లాడినా గాని అర్థం చేసుకోగలను. అంత ఫ్లూయెంట్‌గా నేను మాట్లాడేదాన్ని కాదనమాట. కానీ అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళొక టాపిక్ ఇచ్చారు నాకు. ఆ టెన్షన్‌లోనే, ఆ భయంలోనే నేను ఏం మాట్లాడానో నాకే తెలీదు. మాట్లాడేసా ఫ్లూయెంట్‌గా. వాళ్ళింకా ఓకే అని చెప్పేసి అనుకుని వదిలేసారు. అప్పుడేం చేశారు, సెలెక్ట్ చేసిన వాళ్ళని ఉండమని చెప్పి డిస్‌క్వాలిఫై అయిన వాళ్ళందరిని పంపించేసారనమాట. జామ్ సెషన్ ఫస్ట్ ఫ్లోర్‌లో, గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ళిపోమన్నారనమాట డిస్‌క్వాలిఫై అయినోళ్ళందరిని. నేను సెలెక్ట్ చేసిన వాళ్ళలో ఉన్నాననమాట నేను ఒకదాన్ని. అయిపోయింది. కిందకి పంపించేసారు మమ్మల్ని గూడా. కొన్ని ఇన్ఫర్మేషన్ ఏదో వాళ్ళకి కావాల్సిందేదో తీసుకొని మమ్మల్ని గూడా కిందకి పంపించేసారు. కిందకెళ్ళి చూస్తే ఏమైంది తెలుసా? మేము మొత్తం 8 మెంబర్సో, 9 మెంబర్స్ ఎళ్ళాం కదా! ఆ 9 మెంబర్స్‌లో నేనొక్కదాన్నే సెలెక్ట్ అయ్యా. అస్సలు వాళ్ళ ఫేసెస్ చూడాలి పాపం అనిపిచ్చింది. అంటే ఎట్లా పాపం అనిపిస్తుందంటే నేను అంటే వీళ్ళ వల్లనే నేను ఇక్కడి దాకొచ్చాను. వీళ్ళలో ఒక్కళ్ళు కూడా సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పి చాలా బాధ అనిపిచ్చింది. ఆళ్ళందరూ నన్ను వదిలేసి ఎళ్ళిపోయారనమాట. ఇంక వాళ్ళకి అక్కడ పని లేదు. వాళ్ళకి సెలెక్ట్ అవ్వలేదు. సెలెక్ట్ అయినోళ్ళని మాత్రం ఉండమన్నారు అక్కడే. వాళ్ళేమో వెళ్ళిపోయారు. నాకేం తెలీదు. ట్రస్ట్ మీ, నాకసలు ఆటో ఎక్కడి నుండి ఎక్కడికి మాట్లాడుకోవాలో గూడా తెలీదు. ఇంటికెలా ఎళ్ళాలో కూడా తెలీదు నాకు. జుబ్లీ హిల్స్‌లో ఒక్కదాన్నే ఉన్నాననమాట. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నా. ఉండి మెయిన్ రోడ్‌కెలా ఎళ్ళాలని చెప్పి ఒకళ్ళనడిగి, అక్కడ ప్రాసెస్ అంతా అయిపోయినాక అక్కడి నుండి మెయిన్ రోడ్‌కెళ్ళి, అక్కడ ఇంకొకళ్ళని అడిగాననమాట. పలానా ప్లేస్‌కెళ్ళాలి నేను. ఎక్కడ ఆటో ఎక్కాలి ఫస్ట్ అని చెప్పి. ఇక్కడ నుండి మీరు సైబర్ టవర్స్‌కెళ్ళి, సైబర్ టవర్స్ నుండి క్రాస్ రోడ్స్‌కెళ్ళాలని చెప్పారు. సో, అలా అయిపోయిన తర్వాత ఓకే. అక్కడ నుండి ఆటో ఎక్కేసి ఇంటికెళ్ళిపోయాననమాట. ఇంటికెళ్ళే దారిలో మధ్యలో నాకొక కాలొచ్చింది. ఎక్కడి నుండి ఆఫీస్ వాళ్ళ నుండి హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ నుండి కాలొచ్చిందనమాట. కాలొచ్చి ఏమన్నారు, మీరిట్లా ఆహ్, సెలెక్ట్ అయ్యారు. మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ సో అండ్ సో డేట్‌లో ఉంటది అని జెప్పేసి అన్నారనమాట. ఐ వాస్ లైక్ హ్యాపీ అవ్వాలో, భయపడాలో నాకేం అర్థం కాలేదనమాట. సరే మ్యామ్ ఓకే అని జెప్పేసి అన్నాను. ఇంటికెళ్ళినాక ఇట్లా నేను సెలెక్ట్ అయ్యానమ్మా. నెక్స్ట్ రోజు హ్మ్.
ఇంటర్వ్యూ ఉంటదంట. దానికి అటెండ్ అవ్వమన్నారంటే, మా బాబాయ్ ఏం చేశారు, మా బాబాయ్ ఆల్రెడీ ఫీల్డ్‌లో ఉన్నారు. అంటే మా బాబాయ్ ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆయన ఏం చేశారు, ఈ కంపెనీ మంచిదా? కాదా? ఎలా ఉంటది? దాని ఏంటి? ఓకే. జాయిన్ అవ్వచ్చా? సెలెక్ట్ అయితే అన్నీ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉంచుకున్నామాట. మా బాబాయ్‌కి చెప్పా, "ఇట్లా సెలెక్ట్ అయ్యాను బాబాయ్" అంటే, "సరే అమ్మ వెళ్ళు ఇంటర్వ్యూకెళ్దాము. నేను వస్తాను." ఆ ఇంటర్వ్యూ ఒక సాటర్‌డే అనమాట. వీకెండ్ కదా! మా బాబాయ్ కూడా వస్తానని చెప్పి మా బాబాయ్ నన్ను తీసుకెళ్లారనమాట. ఈ సెకండ్ ఇంటర్వ్యూ ఆహ్ సెకండ్ ఇంటర్వ్యూ వచ్చి జూబ్లీ హిల్స్‌లో కాదు. ఈ మాదాపూర్‌లో. మాదాపూర్‌లో ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూకి ఏమైంది, వెళ్ళాననమాట. సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని రమ్మన్నారు. వెళ్ళాననమాట. సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని అక్కడికెళ్ళేసరికి నాకంటే ముందు ఒక ఏసుకోండి ఒక 10 మందున్నాం. 10 మందున్నారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒక్కొక్కళ్ళని పిలుస్తున్నారనమాట. పిలుస్తుంటే ఆహ్, మాకొక ఆహ్, స్క్రీన్ టెస్ట్ జరిగింది. స్క్రీన్ టెస్ట్‌లో ఏమైందంటే ఒక 5 క్వెషన్స్ అడుగుతారు. ఆ 5 క్వెషన్స్‌లో మీరు 4 కనీసం 5లో ఒక 4 ఆర్ 3 కంపల్సరీగా ఆన్సర్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ చేయాలి. లక్కీలీ నేను ఆ 5లో ఔట్ ఆఫ్ 5 నేను 4 కరెక్ట్‌గా ఆన్సర్ చేశాననమాట. చేశాను. మనం సెలెక్ట్ అవుతామో లేదో మనకు తెలీదు. చేశాను. ఆన్సర్ అయితే చేశాను. ఆ 10 మెంబర్స్‌లో గూడా ఒక 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఆ 5 మెంబర్స్‌లో నేనొక్కదాన్ని. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక నెక్స్ట్ ఇంటర్వ్యూ మేనేజర్ అండ్ టీమ్ లీడ్‌తో ఇంటర్వ్యూ. అయితే లక్కీలీ నాకు ఆ ఇంటర్వ్యూ పడల. అప్పటికి లేట్ అయిపోయింది బాగా. లేట్ నైట్ అయిపోయింది. ఇంక మీకు ఇంటర్వ్యూ లేదు. మీరు సెలెక్ట్ అయిపోయారు. మీరెళ్ళిపోండి. సో అండ్ సో డేట్ నుండి మీరు ఆఫీస్‌కి రావచ్చు. మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసారనమాట. అట్లాగా నాకు ఫస్ట్ జాబ్ వచ్చిందనమాట. ఫస్ట్ జాబ్ వచ్చింది. ఫస్ట్ ఐటీ జాబ్. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే నా ఫస్ట్ ఐటీ జాబ్ కోడింగ్ కాదు. కోడింగ్ కాదు. నాన్ కోడింగ్. అసలు నాకు మించిన హ్యాపీయెస్ట్ పర్సన్ లేరు ఇంకా. అది ఫిక్స్. ఎందుకంటే గాడ్ ఎట్లా చేశారంటే, నాకు నచ్చింది ఏ విధంగా ఇచ్చారంటే సీరియస్‌లీ ఐ యామ్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పట్లో. అసలా మేమక్కడ నేను ఇష్టం లేకుండా కోచింగ్ సెంటర్‌కెళ్ళడం ఏంటి, ఆ కోచింగ్ తీసుకోవడం ఏంటి, అండ్ అక్కడ నుండి నేను ఎవరో రిఫరల్ మీద నేను ఆ ఇంటర్వ్యూకెళ్ళడం ఏంటి, ఆళ్ళందరూ సెలెక్ట్ అవ్వకుండా నేనొక్కదాన్నే సెలెక్ట్ అవ్వడం ఏంటి, మళ్ళీ ఇంటర్వ్యూకెళ్తే ఆ 10 మెంబర్స్‌లో మళ్ళీ ఆ 5 మెంబర్స్‌లో మళ్ళీ నేను సెలెక్ట్ అవ్వడం ఏంటి, అసలు మైండ్ బ్లోన్ అనమాట. అసలు ఎక్స్‌పీరియన్స్ అనేది నేనసలు మర్చిపోలేననమాట. అట్లాగా జరిగిందనమాట. ఇక్కడ ఒక మీకు చిన్న విషయం చెప్పాలి. అయితే హ్మ్, మాకు సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో నాకు ఇంటర్వ్యూస్ అనేవి జరిగినాయనమాట. అక్టోబర్ 8 నుండి మమ్మల్ని వచ్చేయమన్నారు ఆఫీస్‌కి. ఆఫీస్ అనమాట. మాకు 2 షిఫ్ట్స్ ఉండేవి. మార్నింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ ఉండేవి. అయితే నేను హైదరాబాద్ వచ్చింది మా నాయనమ్మతో అనమాట. నేను మా నాయనమ్మ అక్కడికొచ్చామనమాట. మా నాయనమ్మ కొంచెం స్ట్రిక్ట్. ఎట్లా అంటే అమ్మాయిలు హెయిర్ కట్ జేసుకోకూడదు, జీన్స్‌లేసుకోకూడదు, షర్ట్‌లేసుకోకూడదు, అట్లా. అంటే పాతకాలం వాళ్ళు కదా! అలా ఉండేదనమాట మా నాయనమ్మ. ఏమైందంటే అసలు నేను సీరియస్‌లీ చెప్తున్నా. నేను అఫీషియల్‌గా నా హెయిర్ కట్ నేను ఆఫీస్‌లో జాయిన్ అయ్యి ఒక 6 మంత్స్, 7 మంత్స్ అయినాక నేను అఫీషియల్‌గా ఒక సాలూన్‌కెళ్ళి హెయిర్ కట్ అయితే చేయించుకున్నా. అలా అంత స్ట్రిక్ట్‌గా ఉండేది మా నాయనమ్మ. అసలు అవన్నీ జరిగేవి కాదనమాట మా ఇంట్లో. అయితే ఏమనేది నాకు జీన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఒకరోజు ఏం చేశానంటే అంటే నేను కోచింగ్‌కెళ్ళే టైంలో ఒకరోజు జీన్స్ ఏసుకున్నా. మా నాయనమ్మ ఇంక చూసి ఫుల్ తిట్టిందనమాట. "ఏంటి ఇట్లా జీన్స్ ఏసుకున్నావేంటి? నీకు నచ్చినప్పుడు నువ్వు సంపాదించుకునేటప్పుడు ఏసుకో. అలా అంతా కుదరదు. నువ్వు ఉద్యోగం చేసుకునేటప్పుడు ఏసుకో. ఏంటది?" అది ఇది అని చెప్పి తిట్టేసిందనమాట. తిట్టి చాలా బాధపడ్డా. అదొకటి బాగా మనసులో ఉండిపోయింది నాకు. చాలా ఉండిపోయిందనమాట నాకు మనసులో. అబ్బా! నాకు టైం రావాలి దేవుడా అనుకున్నాను. వచ్చింది. టైమొచ్చింది. వచ్చిందా? ఏం చేశాను తెలుసా? అసలు సూపర్ హిట్ ట్విస్ట్ ఏంటో తెలుసా? నా ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ నేను షార్ట్ లెంత్ షర్ట్, జీన్స్ ప్యాంట్, బ్లాక్ కలర్ షర్ట్ అది గూడా ఏసుకొని ఆఫీస్‌కెళ్ళా. అది. అలా ఉంటదనమాట. మనల్ని గాడ్ అలాగా బ్లెస్ చేస్తారనమాట కొన్ని కొన్ని విషయాల్లో. అలా యేసుకొనెళ్ళిన రోజు మా నాయనమ్మ ఏం మాట్లాడల. సీరియస్‌లీ ఏం మాట్లాడల. ఎందుకంటే ఆవిడకి తెలుసు ఏ సందర్భంలో ఆవిడ అలా అన్నారో.
మనం ఎట్లా మనం అలా ఎందుకు చేయాల్సొచ్చిందో అర్థం చేసుకున్నారు. ఏమనలేదు. అప్పటి నుండి మా నాయనమ్మ నేనలా ఉండడం చూసి మా నాయనమ్మ ఇంకా ఫ్యాషన్‌గా మొదలయ్యి, ఇంకా ఫ్యాషన్‌గా ఆలోచించడం స్టార్ట్ చేశారనమాట. ఎలాగా, "ఎందుకు హెయిర్ అల్లుకొనెళ్తున్నావు ఆఫీస్‌కి? హెయిర్ లీవ్ చేసుకొనెళ్ళొచ్చు కదా! బావుంటావు నువ్వు. ఏంటి జీన్స్ ఏసుకొనెళ్ళొచ్చు కదా! బావుంది నీకు ఈ జీన్స్ బావుంది. చాలా బావుంది. ఈ షార్ట్ టాప్ బావుంది." అలా అనేదనమాట మా నాయనమ్మ. అదొక చిన్న అచీవ్‌మెంట్ లాగా ఉంటది. నాకైతే ఇప్పటికి కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తదనమాట. సో, అట్లాగా గాడ్ ఎప్పుడు గూడా మనకి ఏమంటారు? గాడ్ ఎప్పుడు గూడా మనకి కావాల్సిందివ్వరు. మనకి ఏది బాగా నీడో అదే ఇస్తారు. నేనది నమ్ముతాననమాట లైఫ్‌లో. అలా జరిగిందనమాట. అది నా ఫస్ట్ ఐటీ జాబ్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనెప్పటినుండో చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియో. కానీ ఇప్పటికి కుదిరింది. మా నాయనమ్మ గురించి చెప్పాను, ఇట్లా చెప్పానని ఏమనుకోవద్దు. మా నాయనమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ దెన్ నాయనమ్మ అయినా గూడా మేము ఆవిడ దగ్గరే పెరిగామనమాట. ఆవిడే మమ్మల్ని పెంచింది. ఇన్‌ఫాక్ట్ మేము నాయనమ్మ అని గూడా అనం మేము ఆవిడని. అమ్మ అనే అంటాం. చిన్నప్పటి నుండి అమ్మ, అమ్మ అనే పిలిచేవాళ్ళం. అండ్ అట్లాగా ఒక స్వీట్ మెమరీ నా ఐటీ జాబ్ ఎక్స్‌పీరియన్స్ అనేది నాకు చాలా స్వీట్ మెమరీ. అండ్ దట్ టూ నా ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా చాలా మంచి పీపుల్ దొరికారు నాకు. చాలా ఇష్టం నాకు వాళ్ళంటే. నేను వాళ్ళతో చాలా హ్యాపీగా ఉండేదాన్ని. వాళ్ళతో స్పెండ్ చేసిన టైమంతా వాళ్ళతో స్పెండ్ చేసిన టైమంతా చాలా హ్యాపీగా ఉండేది. చాలా బావుండేది. మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకైతే ఆఫీస్‌లో. అండ్ దట్స్ ఇట్. మేబీ మీకు బోర్ కొట్టలేదనుకుంటున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.